Hello everyone, here we will discuss the normal distribution problems. ఎగ్జామ్లో మ్యాక్సిమం వచ్చే టాపిక్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్. మనం ప్రాక్టీస్ చేస్తాం, బట్ ఎగ్జామినేషన్ కాల్కి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎక్కడ కన్ఫ్యూజన్ అంటే గ్రాఫ్ దగ్గర. ఓకే, టేబుల్ వాల్యూస్ తీసుకుంటారు ఈజీగానే, బట్ గ్రాఫ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. 6 ప్రాబ్లమ్స్, ఓన్లీ 6 ప్రాబ్లమ్స్, 100% ఫుల్ కాన్ఫిడెంట్ వస్తుంది మీకు. ఓకే, సో హియర్ ఈ 6 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. Yes, this is a normal distribution table. So before these 6 problems we have to know the concept. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఫార్ములా. హియర్ z ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఓకే, ఎక్స్ వాల్యూ ఇస్తాడు, మీన్, దిస్ ఇస్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, ఎక్స్ వాల్యూని మనం జెడ్ వాల్యూగా కన్వర్ట్ చేయాలి. ఎక్స్ ఇచ్చాడు కదా, దాన్ని మనం జెడ్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, then table చూసి probability find out చేస్తాం. That's it, simple. Okay, z1 will find out the z1 corresponding to x1. Okay, yes, next z less than or equal to here z2. Here two cases are there, case 1 case 2. case 1 ఏంటంటే if z1 and z2 are positive, both are positive. ఓకే, ఆర్ లేదంటే నెగిటివ్ అయినా అయ్యుండొచ్చు, ఐదర్ పాజిటివ్ ఆర్ ఇయర్ నెగిటివ్. నెక్స్ట్ వన్ ఇయర్ కేస్ టూ z1 ఇఫ్ z1 పాజిటివ్ z2 నెగిటివ్, ఆర్ z1 ఈజ్ నెగిటివ్ z2 ఈజ్ పాజిటివ్. దట్స్ ఇట్. ఓకే, అది ఎలా ఉంటుంది ఇక్కడ ప్రాబబిలిటీ అనేది. సో దిస్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అనేది బెల్ షేప్డ్ కదా. సో దిస్ ఇస్ ఇయర్ బెల్ షేప్డ్ కర్వ్. దిస్ ఇస్ అబౌట్ ద మీన్ ఇయర్. ఓకే, దిస్ ఇస్ ద బెల్ షేప్డ్ కర్వ్. z1 z2 అని రెండు ఎలా ఉన్నాయి, ఐదర్ పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే. ఓకే, టేకింగ్ ఇయర్ పాజిటివ్. ఈ బెల్ షేప్ లో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద 50%, దిస్ ఇస్ ఇయర్ 50%. ఓకే, టోటల్ 100% అంటాం. లేదంటే ఏరియా వచ్చేసరికి అండర్ ద కర్వ్ 1 యూనిట్ అని చెప్తాం. ఓకే, నౌ హియర్ z1 z2, దిస్ ఇస్ ఇయర్ z1. ఓకే, అండ్ టేకింగ్ దిస్ ఇస్ ఇయర్ z2. ఈ ఏరియా మనకు కావాలి, ఈ ఏరియా. ఓకే, దిస్ ఇస్ ద మీన్, అబౌట్ ద మీన్ x ఈజ్ ఈక్వల్స్ ఆర్ మ్యూ ఇయర్. ఈ ఏరియా కావాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇంటగ్రల్ 0 to z2 వరకు ఏరియా ఫైండ్ అవుట్ చేస్తారు. ఏరియా capital A is equals to integral over 0 to z2 pi of z dz. ఓకే, అందులో నుంచి ఈ ఏరియా రిమూవ్ చేస్తాను. ఈ ఏరియా ఇప్పుడు కంప్లీట్ ఈ ఏరియా మొత్తం తీసుకుంటున్నాం కదా. ఓకే, ఈ ఏరియాలో నుంచి మనం ఇక్కడ ఈ ఏరియాని రిమూవ్ చేద్దాం. ఈ ఏరియా రిమూవ్ చేస్తే ఎల్లో కలర్ షేడ్ ఏరియా వస్తుంది కదా మనకి. ఎస్, that was very simple, minus integral 0 to z1 pi of z into dz. రెండు నెగిటివ్ అయినా సరే, నెగిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ చూస్ చేసుకోవాలి z వాల్యూస్, పాజిటివ్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ అన్నమాట. నెక్స్ట్ అగైన్ కమింగ్ టు ద కేస్ 2. ఇయర్ కేస్ 2 వచ్చేసి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. సో దిస్ ఇస్ ఇయర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఇస్ ఎ బెల్ షేప్డ్ కర్వ్, ఇస్ ఎ మాక్సిమం అబౌట్ ద మీన్. ఓకే, z1 ఏమంటున్నాను పాజిటివ్, z2 నెగిటివ్, లేదా z1 నెగిటివ్ z2 పాజిటివ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, z1 నెగిటివ్ అన్నప్పుడు ఎట్ సైడ్ రిప్రజెంట్ చేయాలి మనం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దిస్ ఇస్ ఇయర్ z1. ఓకే, ఇదేంటి నెగిటివ్, z2 వచ్చేసరికి పాజిటివ్, రిప్రజెంట్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఇయర్. వాట్ ఇస్ దిస్ ఇస్ ద ఏరియా, ఈ ఏరియా కావాలి. ఓకే, ద ఏ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు, ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఇంటగ్రల్ ఓవర్ ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తా. ఎక్కడి నుంచి 0 to ఇంతవరకే, ఈ కర్వ్ ఉన్నంత వరకే. ఓకే, 0 to ఇంటగ్రల్ 0 to z1 పై ఆఫ్ z dz. నెక్స్ట్ అగైన్ ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం, ఈ ఏరియా. ఓకే, అండర్ ద కర్వే వస్తుంది, అండర్ ద కర్వే ఇంటగ్రల్ 0 to z2 పై ఆఫ్ z dz. ఈ z1 z2 వాల్యూస్ ని మనం టేబుల్లో చూసి సాల్వ్ చేస్తాం. ఓకే, దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఇది
టైప్ 1 క్వశ్చన్, స్టెప్ 1 అంటాం. ఓకే, నెక్స్ట్ అగైన్ స్టెప్ 2. స్టెప్ 2లో ఇయర్ P of Z గ్రేటర్ దెన్ Z1. దీన్ని ఇంకా సింపుల్ గా ప్రాబబిలిటీ ఆఫ్ ఇయర్ Z1 లెస్ దెన్ Z. Z అనేది మాక్సిమం, Z1 అనేది మినిమం వాల్యూ, అంటే లెస్ దెన్ Z ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కూడా 2 కేసెస్ ఉంటాయి. 2 కేసెస్ ఆర్ దేర్ హియర్. ఫస్ట్ కేస్ 1 ఏంటంటే ఇఫ్ Z1 ఈజ్ నెగిటివ్ తీసుకుంటాను. నెగిటివ్ అయినప్పుడు కేస్ 2 వచ్చేసరికి ఇఫ్ Z1 is positive. If Z1 is positive. So now we can first draw the here normal distribution curve. Okay, this is about the mean. ఎంతవరకు ఉంటుంది కర్వ్? దిస్ కర్వ్ ఇస్ అసిమ్ప్టోట్ along the x-axis, అంటే ఈ యాక్సిస్ ని టచ్ అవ్వదు, అంటే -∞ నుంచి +∞ వరకు ఉంటుంది. ఓకే, Z అనేది మాక్సిమం. మాక్సిమం అంటే ఎంత ఉన్నట్టు? ఇన్ఫినిటీ అన్నట్టు కదా. ఎస్, ఇన్ఫినిటీ వరకు. ఇప్పుడు Z1 ఏమైంది? నెగిటివ్ అయింది. నెగిటివ్ అయినప్పుడు నీడ్ టు బి రిప్రజెంట్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది Z1 మినిమము. Z1 ఈ Z1 నుంచి ఎంత వరకు వెళ్ళాలి? Z వరకు వెళ్ళాలి. మాక్సిమం ఎంత? ఇన్ఫినిటీ, అంటే ఈ ఏరియా. ఏరియా మొత్తం రావాలి మనకి. ఎస్, నౌ ద రిక్వైర్డ్ ఏరియా ఇయర్ A ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మనకి తెలుసు, ఏరియా తెలుసు. ఇక్కడ నుంచి ఇక్కడికి 50% అన్నాం కదా, 50% కదా, అంటే 0.5 యూనిట్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ ఏరియా వరకు కావాలి. ఓకే, నౌ హియర్ ఇంటగ్రల్ 0 to Z1 పై ఆఫ్ Z dz ప్లస్ ఈ రిమైనింగ్ ఏరియా 0.5 యాడ్ చేయాలి. సింపుల్. నెక్స్ట్ గో టు ద కేస్ 2. కేస్ 2 వచ్చేసరికి Z1 ఈజ్ పాజిటివ్. దిస్ ఇస్ హియర్ బెల్ షేప్డ్ కర్వ్. Z1 పాజిటివ్ అంటే ఎట్ సైడ్ ఉంటుంది? రైట్ హ్యాండ్ సైడ్. హియర్ దిస్ ఇస్ హియర్ Z1 పాజిటివ్ కదా. మాక్సిమం ఎంత? మాక్సిమం ఇన్ఫినిటీ. మాక్సిమం ఇన్ఫినిటీ అంటే ఇక్కడ నుంచి మినిమమ్ Z1 అది పాజిటివ్, సో రైట్ సైడ్ రిప్రజెంట్ చేశారు. ఈ ఏరియా కావాలి మనకి. ఇక్కడ నుంచి ఈ ఏరియా ఏది? ఇగో ఈ ఏరియా మొత్తం మనకి ఎంత అని తెలుసు? 0.5 యూనిట్స్. 50% కదా. 50% అంటే ఏరియా కావాలి కదా, 0.5. అంటే అవర్ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఈ 0.5 లో నుంచి ఈ ఏరియా రిమూవ్ చేస్తే, ఇగో ఈ ఏరియాను రిమూవ్ చేస్తే మనకు ఈ షేడెడ్ రెడ్ కలర్ షేడ్ ఏరియా వస్తుంది కదా. ఎస్, మైనస్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రిమూవ్ చేయాలి. ఇంటగ్రల్ 0 to Z1 పై ఆఫ్ Z ఇంటూ dz. దిస్ వాజ్ వెరీ సింపుల్. నెక్స్ట్ లాస్ట్ కేస్ Z1 లెస్ దెన్ Z1, అంటే మినిమం ఎక్కడ ఉంది? Z ఉంది. మినిమం అంటే బెల్ షేప్ లో కేస్ 1 తీసుకుంటున్నాను ఫస్ట్. ఓకే, ఇఫ్ Z1 ఈజ్ నెగిటివ్ అంటున్నాను. ఓకే, Z1 నెగిటివ్ అయింది అంటే మనం ఏం సైడ్ రిప్రజెంట్ చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, ఇది Z1. Z1 ఇక్కడ మాక్సిమం. ఓకేనా, దానికన్నా మినిమం అంటే Z1 మినిమం అంటే ఎట్ సైడ్ లెఫ్ట్ ఉంటుంది చెప్పండి? ఇది -∞ అన్నమాట. ఈ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మనకు హాఫ్ ఆఫ్ ద ఏరియా ఇది 50%, దిస్ ఇస్ ఆల్సో 50%. ఈ మనకి షేడ్ ఏరియా కావాలి, అంటే ఈ మీన్ నుంచి ఈ ఏరియా, ఇగో ఈ ఏరియాని మనం రిమూవ్ చేస్తే టోటల్ ఏరియా, రిక్వైర్డ్ ఏరియా ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 కంప్లీట్ ఏరియా. అందులో నుంచి ఈ ఏరియాని రిమూవ్ చేద్దాం. ఈ ఏరియాని రిమూవ్ చేద్దాం అంటే రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? మైనస్ ఇంటగ్రల్ 0 to Z1 పై ఆఫ్ Z dz. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, కేస్ 2. ఇక్కడ Z1 అనేది పాజిటివ్, ఈజ్ పాజిటివ్. Z1 పాజిటివ్ అంటే మనం రైట్ హ్యాండ్ సైడ్ రిప్రజెంట్ చేయాలి. దిస్ ఇస్ Z1. ఇది మాక్సిమం, అంటే మినిమం ఎంత? మినిమము దీనికన్నా తక్కువ ఈ ఏరియా కావాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రెడ్ కలర్ దాంతో ఉన్నటువంటి ఏరియా మనకు తెలుసు ఎంత? 0.5. ఈ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0.5 ప్లస్ దీన్ని యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి? ఇంటగ్రల్ 0 to Z1 పై ఆఫ్ Z
dz. Simple గా evaluate చేయొచ్చు. Okay, now then we solve the problem one by one. For a normally distributed variate with mean, mu is given. Here mu is equals to 1 అన్నాడు. Yes, next again, and standard deviation sigma is given. Standard deviation sigma is equals to 3 was given. మనకు కావాల్సిన ఫార్ములా ఇక్కడ ఇది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఇయర్ P ఆఫ్ 3.43 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇయర్ X లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 6.19 అన్నమాట. ఓకే, ఎక్స్లో ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? Z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నేను దీన్ని x1 గా కన్సిడర్ చేస్తాను, ఇది x2 గా కన్సిడర్ చేస్తాను. ఓకే, హియర్ Z1 ఈజ్ ఈక్వల్స్ టు x1 minus mu by sigma. Okay, here Z1 is equal to x1 minus mu by sigma. x1 value ఎంత ఉంది? 3.43 minus mean mu ఎంత ఉంది? 1 divided by sigma. The standard deviation is what here? 3. మనం క్యాల్స్ లో ఎంటర్ చేస్తే నీకు Z వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ Z2 అంటే Z corresponding to this value of x1, x2 తోటి. x2 minus mu by sigma is equals to same x2 ఎంత ఉంది? 6.19. 6.19 minus 1 divides standard deviation. Standard deviation 3 ఉంది. ఓకే, దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే Z1 Z2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ లో ఈ Z1 here Z1 Z2. So this is a normal distribution curve. Both Z1 and Z2 are positive. Okay, so right hand side ఉంటుందన్నమాట. Z1 ఇక్కడ వచ్చేసరికి Z1 0.81 Z1 వచ్చేసరికి. నెక్స్ట్ అగైన్ Z2 ఉంది, Z2 1.73. మనకి ఈ ఏరియా కావాలి, ఈ ఏరియా కావాలి. సో దిస్ అవర్ రిక్వైర్డ్ ఏరియా. క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్స్ టు ఇంటగ్రల్ 0 to Z2 పై ఆఫ్ Z dz. అంటే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాను, కంప్లీట్ ఏరియా ఈ కర్వ్ మీనే ఉంటుంది, ఈ ఏరియా మొత్తం వస్తుంది. మనకేం కావాలి? ఈ ఓన్లీ రెడ్ కలర్ షేడే కావాలి, అంటే ఇది ఈ ఏరియా మనకు రిమూవ్ కావాలి. రైట్, అంటే ఏం చేయాలి మనము? సబ్ట్రాక్ట్ ఇంటగ్రల్ 0 to Z1 pi of Z into dz, right? So here now Z2 వచ్చేసరికి 1.73, Z1 value 0.81. Now see in the normal distribution table 1.73, 1.7 corresponding value 1.7. okay, 7 ఇక్కడ 3 అంటే 0.458 కరెస్పాండింగ్ 0.3 కదా, ఇలా ఈ వాల్యూ 0.458 మైనస్ ఇక్కడ వచ్చేసరికి ఏముంది? 0.81. వెరీ 0.81, 0.8 ఇక్కడ 1, 0.81 ఇది కరెస్పాండింగ్ అన్నమాట. 0.2910 enter చేసి నీకు you can get answer. So similarly you can find out the second one, the probability of here minus 1.43 less than or equal to here x less than or equal to 6.19. ఇక్కడ Z1 find out చేయండి, Z2 find out చేయండి. Same here Z1 is equal to x1 minus mu by sigma, Z2 is equals to x2 minus mu by sigma. నెగిటివ్ వస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి, రైట్ సైడ్ పాజిటివ్ వస్తే రైట్ హ్యాండ్ సైడ్ మెన్షన్ చేయాలి. ఓకే, x1 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ అయినప్పుడు మనం ఏంది Z1 లోకి కన్వర్ట్ చేయాలి. ఏంటి ఫార్ములా? x1 మైనస్ మ్యూ బై సిగ్మా. x1 వాల్యూ మైనస్ 1.43, మ్యూ వచ్చేసరికి 1, స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా. సో Z1 వాల్యూ సిగ్మా వచ్చేసరికి ఎంత ఉంది మనకి? 3 ఇచ్చాడు, సో 3 సబ్స్టిట్యూట్ చేస్తారు. టోటల్ వాల్యూ మైనస్ 0.81 అవుతుంది. నెక్స్ట్ అగైన్ గో టు ద ఇయర్ Z2. Z2 ఎక్కడి నుంచి వస్తుంది మనకి? x2ని కరెస్పాండింగ్ టు x2 అన్నమాట. సో x2 మైనస్ మ్యూ బై
sigma. Here x2 వచ్చేసరికి 6.19 minus 1 by 3. Here 1.73 this value. Okay, ఇక్కడ z1 ఏమైంది నెగటివ్. ఇట్ షుడ్ బి దిస్ ఇస్ ఎలా ఉంది మనకి పాజిటివ్ ఉంది. ఓకే, నౌ డ్రా ద ఇయర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. ఓకే, ఇది నార్మల్, నెగిటివ్ ఉంది కాబట్టి ఇది z1. ఓకే, z2 పాజిటివ్ ఉంది కాబట్టి ఇది z2 పాజిటివ్. ఈ ఏరియా కావాలి మనకి. ఇది సింపుల్ కదా. అంటే ఇంటగ్రల్ రిక్వైర్డ్ ఏరియా ఇస్ ఈక్వల్స్ ఇంటగ్రల్ 0 to z1. ఇంటగ్రల్ 0 to ఇయర్ z1 వాల్యూ వచ్చేసరికి 0.81. నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా నో ఇష్యూ. ఓకే, పై ఆఫ్ z dz. నెక్స్ట్ అగైన్ ప్లస్ ఇయర్ ఇంటగ్రల్ 0 to z2. ఇక్కడ నుంచి ఇగో ఈ ఏరియా, ఇక్కడ నుంచి ఈ ఏరియా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏరియా z2 పై ఆఫ్ z ఇంటూ dz. z2 వచ్చేసరికి 1.73 ఉంది. ఓకే, నౌ సీ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ 0.81 అగైన్ ఇయర్ 0.8. ఓకే, ఇది 0.8, ఇక్కడ 1, ఈ వాల్యూ అవుతుంది. ఓకే, 0.81 అన్నమాట. ఎంత వచ్చేసరికి 0.2910. నెక్స్ట్ ప్లస్ 1.73, 1.7 ఇక్కడ ఉంది, 1.73 కావాలి. ఇది 2, ఇది 3. ఇగో 1 ఇది ఏరియా 0.4582. సో ఇట్ వాజ్ వెరీ సింపుల్. నెక్స్ట్ గో టు ద సెకండ్ క్వశ్చన్. ఇయర్ సెకండ్ వన్, ఇయర్ ఎక్స్ మీన్ ఎంత ఉంది, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఈజ్ గివెన్. మీన్ స్టాండర్డ్ డీవియేషన్ 5 అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే P ఆఫ్ ఇయర్ 26 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 40. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూస్ 2 ఇచ్చాడు. ఇది x1, దిస్ ఇస్ వాట్ ఇయర్ x2 అన్నమాట. సో ఫైండ్ అవుట్ ఇయర్ z1 కరెస్పాండింగ్ టు x1 బేస్ చేసుకొని రాయాలి. z1 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, x1 మైనస్ మ్యూ బై సిగ్మా. x1 వాల్యూ 26, మీన్ వచ్చేసరికి 30 డివైడెడ్ బై సిగ్మా. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఉంది, 5 ఉంది. z1 వచ్చేసింది వాల్యూ. నెక్స్ట్ అగైన్ z2 ఈజ్ ఈక్వల్స్ టు ఇయర్ x2 మైనస్ మ్యూ బై సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు x2. x2 వచ్చేసరికి ఏముంది మనకి 40 ఉంది. ఓకే, 40 నెక్స్ట్ మైనస్ 30 డివైడెడ్ బై సిగ్మా. సిగ్మా వచ్చేసరికి ఎంత ఉంది, 5 ఉంది. ఓకే, మాన్యువల్గా చేయకూడదు ఎప్పుడు కానీ, క్యాల్సి యూజ్ చేసి సాల్వ్ చేయండి. ఇక్కడ z1 వచ్చేసరికి ఎంత ఉంది, మైనస్ 0.8, మైనస్ 0.8. z2 వచ్చేసరికి ఎంత ఉంది, 2 ఉంది. ఓకే, 2. ఇది మైనస్ 0.8 నెగిటివ్, దిస్ ఇస్ వాట్ ఇయర్ పాజిటివ్. ఓకే, నౌ డ్రా ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ హియర్. ఓకే, దిస్ అబౌట్ ద మీన్. z1 నెగిటివ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా, దిస్ ఇస్ z1. దిస్ ఇస్ వాట్ ఇయర్ z2 పాజిటివ్. z2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉంది, z1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 0.8 ఉంది. మనకి బిట్వీన్ కదా, ఈ ఏరియా కావాలి. ఓకే, సో మనం ఏం చేయాలి ఇక్కడ, ఇంటగ్రల్ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ ఇంటగ్రల్ ఓవర్ 0 to z1 ఈజ్ ఈక్వల్స్ టు 0.8 పై ఆఫ్ z dz. నెక్స్ట్ ప్లస్ ఇయర్ ఇంటగ్రల్ 0 to z2 ఈక్వల్ టు 2 పై ఆఫ్ z ఇంటూ dz అన్నమాట. 0.8, see the 0.8 in the normal distribution table. 0.8 తర్వాత ఏం లేదు అంటే 0.2881, 0.2881 ప్లస్ 2 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఎస్, 0.4772 అన్నమాట. ఓకే, దీన్ని రెండింటిని యాడ్ చేయండి, యూ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏముంది, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40, ఇది వాల్యూ మనకు ఉంది. ఓకే, సో ఫైండ్ అవుట్ ద z. ఓన్లీ సింగిల్ x వాల్యూ ఇచ్చాడు కాబట్టి z ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ మ్యూ బై సిగ్మా. x వాల్యూ 45, ఓకే, మైనస్ మ్యూ 30/5 అంటే 15/5 ఎంత వస్తుంది మనకి, 15/5 3 వాల్యూ వస్తుంది.
therefore p of x greater than or is equal to 45 అన్నాడు కదా, దీన్ని ఈజీగా p of here 45 less than or equal to x రాస్తే దీన్ని మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, కరెస్పాండింగ్ z వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కరెస్పాండింగ్ టు x అన్నమాట. ఎంత వచ్చింది మనకి 3. సో డ్రా ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. ఎస్, z అనేది ఏంటి, పాజిటివా నెగిటివా, 3 పాజిటివ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, రైట్ సైడ్ z is equals to z equal to 3, మినిమము 3, మాక్సిమం ఎంత, ఈ కర్వ్ ఎంత వరకు వెళ్ళిపోతుంది, మాక్సిమం ఇన్ఫినిటీ వరకు, అంటే ఈ ఏరియా కావాలి. సో ద రిక్వైర్డ్ ఏరియా ఇక్కడ నుంచి ఇది మొత్తం ఏరియా ఎంత, 50%, అంటే 0.5. 0.5 నుంచి ఈ ఏరియాని మనం రిమూవ్ చేయాలి. ఓకే, ఈ వైట్ కలర్ ఏరియాని ఏం చేయాలి, మనం రిమూవ్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటగ్రల్ 0 to z is equal to 3 pi of z dz అన్నమాట. ఇంటగ్రల్ 0.5 minus 3 ఎంత ఉంది ఇక్కడ, 0.4987. ఓకే, ఇక్కడ 0.4987. ఓకే, దీన్ని చేస్తే మనకు ఇది చాలా సింపుల్. నెక్స్ట్ పార్ట్ ఉంటుంది, అది కన్ఫ్యూజ్ చేస్తుంది, మాక్సిమం క్వశ్చన్ వస్తుంది బట్ అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అది వాచ్ చేయండి.